గడ్చిరోలిలో మళ్లీ రెచ్చిపోయారు మావోయిస్టులు. ఇనుప ఖనిజాన్ని తవ్వే కంపెనీపై విరుచుకుపడ్డారు. ట్రక్కులు, ప్రొక్లైనర్స్, జేసీబీలకు నిప్పు పెట్టారు. భారీ విధ్వంసానికి దిగడంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. అటు మావోయిస్టుల చర్యతో అప్రమత్తమయ్యారు పోలీసులు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ విధ్వంసానికి దిగారు మావోయిస్టులు. ఏటపల్లి తాలూకా సూరజ్గఢ్ అటవీ ప్రాంతంలో ఇనుప ఖనిజాన్ని తవ్వుతున్న లిజ్ లైడ్ మెటల్స్ కంపెనీకి చెందిన 84 ట్రక్కులు, 3 ప్రొక్లైనర్లు, 1 జేసీబీకి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కంపెనీకి భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ ఇనుము తవ్వకాన్ని స్థానిక ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై గతంలోనే ఆదివాసీలు, కంపెనీ ప్రతినిధులకు మధ్య ఘర్షణ వాతావరణం సాగుతోంది. ఆదివాసీలకు మావోయిస్టులు మద్దతుగా నిలవడంతో తవ్వకాలపై కంపెనీ వెనక్కు తగ్గింది. అయితే ఈ మధ్య కాలంలో తిరిగి తవ్వకాలను మొదలుపెట్టింది కంపెనీ. దీంతో పెద్ద సంఖ్యలో క్వారీ వద్దకు వచ్చి మావోయిస్టులు అక్కడ పనిచేస్తున్న వారిని బయటకు పంపి వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు.